అధ్యాయం 25వ వచనంలో, నువ్వు సజీవుడివా లేకపోతే మృతుడువా? మృతులు. ఎవరు మృతులు? వీళ్ళు పాపంలో చనిపోయిన వాళ్ళు. యోహాను సువార్త 5వ అధ్యాయం 25వ వచనంలో, మృతులు దేవుని కుమారుని శబ్దం విను గడియ వచ్చి ఉన్నది, ఇప్పుడే వచ్చి ఉన్నది, దాన్ని వినువారు జీవించురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అన్నాడు అనమాట. కాబట్టి సువార్త, యేసు ప్రభు యొక్క సువార్త, రాజ్యమును గూర్చిన వార్త. యోహాను సువార్త 5వ అధ్యాయం 25వ వచనంలో చెబుతూ ఉన్నాడు అనమాట. ఏమంటున్నాడు? ఎవడైనా నా స్వరం వింటే మృతులు సజీవులు అవుతారు అని చెప్పేశాడు. మృతులంటే ఎవరు? పాపంలో ఉన్నవాళ్ళు మృతులు. ఎవరైతే పాపం చేశారో వాళ్ళు మృతులు దేవుని దృష్టికి. ఆదాము ఎప్పుడైతే తినొద్దన్న పండు తిన్నాడో అప్పుడు దేవుని దృష్టికి చనిపోయిన వాడై ఉన్నాడు, మృతుడు. బతికున్నాడు కదా అనొచ్చు, బతికున్నాడు భౌతికంగా, కానీ ఆత్మ సంబంధంగా చనిపోయాడు. ఈ రోజున క్రీస్తు ప్రభు సంఘం అని చెప్పుకుంటూ అనేక మంది శరీరంలో పాపం చేసుకుంటూ ఆజ్ఞలను తిరస్కరించుకుంటూ నేను బతికున్నాను అనుకుంటున్నారు. చనిపోయి ఎన్ని రోజులైందో. ఆత్మ సంబంధంగా నువ్వు సజీవుడివా మృతుడివా? భౌతికంగా నేను బతుకున్నానని చెప్పొద్దు, అది కాదు ప్రశ్న. ఆత్మ సంబంధంగా ఏమై ఉన్నావు? మృతులు దేవుని సంగతుల్ని ఆలోచన చేయలేరు. మృతులు దేవుని యొక్క శక్తిని గ్రహించలేరు. మృతులు పాప దాసత్వంలో నిలిచి ఉంటారు. మృతులు పాపానికి బానిసలై ఉంటారు. మృతులు అపవాది యొక్క బందికాణలో ఉన్నవాళ్ళు. పాపం చేయు ప్రతివాడు అపవాది సంబంధి. శరీరం యొక్క మనసు యొక్క కోరికలు నెరవేర్చుకునే ప్రతివాడు మృతుడి కిందే లెక్క. సజీవుడు ఏం చేస్తాడంటే ఆత్మ సంబంధంగా ఆలోచిస్తాడు. సజీవుడు దేవుని సంగతులని గుర్తిస్తాడు, దేవుని శక్తి మీద ఆధారపడతాడు. సజీవుడు విశ్వాసంతో నడుచుకుంటాడు, రాబోయే నిత్య జీవం కొరకు ఎదురు చూస్తాడు. సజీవుడు. ఆ రోజున అబ్రహాము, ఇస్సాకు